కూటమి సర్కార్పై అనంత రైతులు గర్జించారు. కూటమి ప్రభుత్వ కుట్రలపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరు ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీని అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతుకు కావలసిన యొక్క చర్యలు కానీ నిర్ణయాలు కూడా ఎక్కడ కానీ తీసుకోవడం లేదు. రైతుకు కావలసిన విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు, ఎరువులు దొరకడం లేదు. యూరియా వచ్చేసి బ్లాక్ మార్కెట్ కూడా తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు ఈరోజు డిస్ట్రిబ్యూటర్లను, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. కానీ రైతులు చెప్తుంటే వాళ్ళు వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కానీ వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోవడం కూడా లేదు. గత సంవత్సరం కూడా 24-25 సంవత్సరంలో ఖరీఫ్ కానీ రబీ కానీ అతివృష్టి అనావృష్టి వలన దెబ్బతింటే ఆ రోజు రైతాంగానికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ మొత్తం కానీ ఎక్కడ కానీ ఇవ్వలేకపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరటి చెట్టు పడిపోయినా, చీనాకాయలు వచ్చేసి రేటు తగ్గిపోయినా, లేకుంటే ఏది కానీ టమాటా పెరిగిపోయినా కూడా ఎక్కడైనా కానీ ఆ నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేసేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్తున్నారు. కానీ ఈరోజు టమాటా కావచ్చు, ఉల్లి కావచ్చు, అరటి పండ్లు కానీ, చీనా పండ్లు అన్నీ కూడా రోడ్డు పాలు చేస్తున్నా కూడా ఎక్కడ కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఎవరైతే గట్టిగా గొంతు విప్పుతారో వారిని జైలు పాలు చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడగా లేదు. ఈరోజు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ప్రకృతి అనేది కూడా కరుణించలేదు ఈ రాష్ట్ర రైతాంగం పైన కూడా. కనీసం పాలకులైనా కూడా కరుణిస్తారంటే పాలకులు కూడా రైతులపైన కూడా పగబెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయంలో చాలా కూడా పైర్లకు అనేది కూడా తెగుళ్ళు అనేది కూడా వస్తూ ఉంటుంది. మూగుల తెగులు వస్తుంది, అలాగే మూవ తెగులు వస్తుంది, అగ్గి తెగులు వస్తుంది, అనేకమైన తెగులు వస్తుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే చంద్రబాబు నాయుడు అనే తెగులు అంటే చీడ అనేది కూడా పెట్టుకొని రైతులు కూడా అల్లాడిపోతున్నారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. అన్నం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు బాధపడినా అంటే ఈ ప్రభుత్వాలు కూడా ఎక్కడ కానీ కూలిపోకూడదు, తప్పదు. హెచ్చరిస్తున్నాం. ఇప్పుడైనా కానీ మాటలకు మాత్రం పరిమితం కాదు. రేపు ఇక్కడికి వస్తున్నావు నువ్వు, ఈ కరువు జిల్లా కథ కూడా తెలుసు మీకు. ఈరోజు ఇంతవరకు కూడా హెచ్ఎల్సీ నీళ్లు, తుంగభద్ర నీళ్లు ఇది సముద్రం పాలవుతున్నాయి, శ్రీశైలం నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కానీ ఈ జిల్లాకు తుంగభద్ర నుంచి రావాల్సిన హెచ్ఎల్సీకి నీళ్లు కానీ, సౌత్ కెనాల్కి నీళ్లు ఇడ్చడం లేదు, నార్త్ కెనాల్కు నీళ్లు ఇడ్చడం లేదు. హంద్రీ నీరు ద్వారా ఇచ్చే నీళ్లు న్యాయంగా మా చెరువులు నింపకుండా, మా డిస్ట్రిబ్యూటర్లు తయారు చేసి నీరు అందించకుండా ఈరోజు కుప్పానికి ఈరోజు తీసుకొని తరలిస్తున్నావు. కానీ ఈ జిల్లా రైతాంగాన్ని కూడా చేస్తాం. మేము కుప్పానికి వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు వ్యతిరేకం కాదు. కానీ మమ్మల్ని పస్తు పెట్టి మమ్మల్ని తన్ని నువ్వేదో అంటున్నావే సూపర్ 6 సూపర్ హిట్ అని, ఆ సూపర్ హిట్ అన్నట్లు ఈ జిల్లా రైతాంగాన్ని తన్ని మీరంతా కూడా ఒక ఎడమకాలతో తన్నినట్లు తల్లి ఈ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నావు. చంద్రబాబు జాగ్రత్త. రైతాంగం కన్నా తెలుసుకుంటే ఏమవుతుందో కూడా మీకు అందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఏదో మీ అంతకు మీరు పొగడకుండా రేపైనా కానీ ఈ జిల్లాకు చేయాల్సిన అన్నీ కూడా అందరినీ వెడల్పుతో పాటు హెచ్ఎల్సీ నీళ్లకు ఇచ్చేదాంతో పాటు మోడర్నైజేషన్ చేసి అనేకం కూడా చేసి వెంటనే అరటికి కావచ్చు, చీనాకు కావచ్చు, అనేక పంటలకు కూడా వెంటనే కూడా గిట్టుబాటు ధరలు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాము. అది రాష్ట్రంలోని పరిస్థితి. అది మిర్చి అవ్వచ్చు, పొగాకు అవ్వచ్చు, మామిడి అవ్వచ్చు, ఉల్లి అవ్వచ్చు, టొమాటో అవ్వచ్చు, ఏదైనా రైతు కష్టాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో తప్పట్లేదు. ప్రస్తుతం ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో నిల్చున్న
దొరకని పరిస్థితి. డబ్బులుంటే బంగారం కొనుక్కోవడం అయినా చాలా సులభం, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యూరియా దొరకడం అంత కష్టంగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇదంతా భరించలేని రైతు రోడ్డెక్కారు. వారికి బాసటగా వైఎస్ఆర్సీపీ నిలబడింది. ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుకు సిద్ధమైన ప్రభుత్వంలో ఒక చలనం గమనిస్తూ ఉన్నాం. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు అని అనౌన్స్ చేసిన వెంటనే నిన్న ముఖ్యమంత్రి సమీక్ష జరపడం, బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఆలస్యంగా ఈ ప్రస్తుతం ఈ వాయిస్ వినిపించడాన్ని కూడా ప్రస్తుతం రైతులు గర్హిస్తున్న పరిస్థితి. మొత్తానికి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని పట్ల పూర్తి వ్యతిరేకతను చూపిస్తున్నారు రైతులు. సో కూటమి సర్కార్పై ఉక్కు పిడికిలి బిగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చారు అన్నదాతలు. వైఎస్ఆర్సీపీ నాయకులను కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని నినదించారు రైతులు. అన్నదాత పోరును అణచివేయాలి అన్న ప్రభుత్వ కుట్రలు, పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, యూరియా దొరక్క అల్లాడిపోతున్నామని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగకుండా ముందుకు సాగుతున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్తున్నారు.